గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 725. ఈరోజు డైలీ మనీ షోలోని బజాజ్ ఆటో బైబ్యాక్ తో పాటుగా మార్కెట్లోని ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు మార్నింగ్ నుంచి మన మార్కెట్లోని పాజిటివ్ మూమెంట్ కనపడిన సెకండ్ హాఫ్ తర్వాత ఒక్కసారి మార్కెట్లో ఫాల్ కనపడింది. చివరికి ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 30 పాయింట్స్ పెరిగి 71,386 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 31 పాయింట్స్ పెరిగి 21,544 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.28% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.31% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.44% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ నుంచి మన మార్కెట్లో పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయింది. కాకపోతే సెకండ్ హాఫ్ నుంచి మన మార్కెట్లో ఒక్కసారి సెల్ ఆఫ్ అన్నది కనపడింది. మెయిన్లీ మార్నింగ్ ఈ పాజిటివ్ మూమెంటం కనపడడానికి రీజన్ ఏంటంటే వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్ అయినటువంటి సౌదీ అరేబియా వాళ్ళు ఫిబ్రవరి అఫీషియల్ సెల్లింగ్ ప్రైస్ ని కట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి ప్రైస్ కట్ రిలేటెడ్ గా ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వచ్చిందో దాంతో నిన్న ఒక్కసారి క్రూడ్ ఆయిల్ ప్రైస్ లోని షార్ప్ ఫాల్ అన్నది కనిపించింది. సో ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ లో ఎప్పుడైతే షార్ప్ ఫాల్ కనపడిందో అది గ్లోబల్ ఎకానమీస్ రిలేటెడ్ గా పాజిటివ్ కదా. దానివల్ల నిన్న యుఎస్ మార్కెట్ లో స్లైట్ గా పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ నాస్డాక్ ఏకంగా 2% పెరిగింది. సో యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవడం అండ్ అలాగే ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఫాల్ అవడంతో ఈ రోజు మార్నింగ్ నుంచి మన మార్కెట్ లో కూడా పాజిటివ్ మూమెంటం చూసాం. బట్ కానీ సెకండ్ హాఫ్ లోని ఒక్కసారి మన మార్కెట్ లోని సివియర్ సెల్ ఆఫ్ అన్నది కనపడింది. దీనికి రీజన్ మెయిన్లీ ఈ రోజు ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టరే నిఫ్టీని 33 పాయింట్స్ డ్రాగ్ చేయడం జరిగింది. సెకండ్ హాఫ్ లోని సడన్ గా మార్కెట్ లో సెల్ ఆఫ్ కనపడడానికి పర్టికులర్ రీజన్ అంటూ ఏం కనపడట్లేదు. మెయిన్లీ ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ లోని ప్రెషర్ ఏదైతే కనపడిందో దాని వల్ల నిఫ్టీలో కొంత ప్రెషర్ చూసాం. అండ్ దాంతో పాటుగా ఈ జనవరి 11th రోజున యుఎస్ డిసెంబర్ మంత్ సిపిఐ డేటా రిలీజ్ కానున్నది. సో జనవరి 11th రోజు అంటే రేపు కాక ఎల్లుండి గురువారం రోజు మనం మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత యుఎస్ డిసెంబర్ మంత్ సిపిఐ డేటా అయితే వస్తుంది. ఈ డిసెంబర్ మంత్ లోని యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ ఎలా మూవ్ అవుతుంది అన్నది చూడాలి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ డేటా ఆధారంగా యుఎస్ ఫెడ్ 2024 లో ప్రైస్ కట్స్ అవి చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేసింది కదా. ఆ డిసిషన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ డిసెంబర్ మంత్ లో యుఎస్ లో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లోకి వస్తుందా లేదా మళ్ళీ ఇన్ఫ్లేషన్ ఏదైనా కొంచెం పెరగడం అలాంటివి ఏమైనా జరుగుతుందా అన్నది మనం చూడాలి. ఒకవేళ డేటా గనక మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికి అగైనిస్ట్ గా గనక వచ్చినట్లయితే ఫ్రైడే రోజు మన మార్కెట్ లో కొంత ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది. సో అందుకనే ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జనవరి 11th రోజున యుఎస్ సిపిఐ డేటాని ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎఫ్టిఎస్సి ఆల్ వరల్డ్ ఇండెక్స్ సెమీ యాన్యువల్ రివ్యూ ఈ మార్చ్ మంత్ లో జరగబోతుంది. ఈ రివ్యూలో భాగంగా మన ఇండియాకి చెందినటువంటి 8 స్టాక్స్ ని వీళ్ళు ఈ ఇండెక్స్ లో యాడ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఐఐఎఫ్ఎల్ ఆల్టర్నేట్ రీసెర్చ్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. దీనిలో మనం చూసినట్లయితే ఫ్యూనెక్స్ మిల్స్, థర్మెక్స్, సుజ్లాన్ ఎనర్జీ, జిందాల్ స్టెయిన్లెస్, కేపీఐటీ టెక్నాలజీస్, ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్, మాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ అండ్ ఆర్వీఎన్ఎల్ ఈ స్టాక్స్ ని అయితే వీళ్ళు యాడ్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ స్టాక్స్ ని కానీ ఈ ఇండెక్స్ లోకి యాడ్ చేశారనుకోండి, ఈ ఇండెక్స్ ని ట్రాక్ చేసేటువంటి ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఈ స్టాక్స్ లోకి ఆ టైంలో ఇన్ఫ్లోస్ రావచ్చు కదా. ఇన్ఫ్లోస్ వచ్చినట్లయితే స్టాక్స్ లో మనం పాజిటివ్ మూమెంటం కూడా చూసేటువంటి అవకాశం ఉన్నది. అండ్ ఐఎఫ్ఎల్ రీసెర్చ్ వాళ్ళ ప్రకారం ఒకవేళ ఈ స్టాక్స్ ని గనక ఎఫ్టిఎస్సి ఆల్ వరల్డ్ ఇండెక్స్ లో గనక యాడ్ చేసినట్లయితే ఓవరాల్ గా ఈ స్టాక్స్ లోకి $318.8 మిలియన్ వరకు కూడా ఇన్ఫ్లోస్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. అండ్ ఎఫ్టిఎస్సి మార్చ్ రివ్యూ ఫిబ్రవరి 16th రోజున అయితే వీళ్ళు అనౌన్స్ చేస్తారు. అండ్ దీని యొక్క అడ్జస్ట్మెంట్ అయితే మార్చ్ 15th రోజున జరగబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. చూడాలి ఈసారి ఎఫ్టిఎస్సి ఆల్ వరల్డ్ ఇండెక్స్ లోని ఈ స్టాక్స్ ని యాడ్ చేస్తారా లేదా అన్నది. నెక్స్ట్ జీ సోనీ మర్జర్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఎకనామిక్ టైమ్స్ లో వచ్చింది. ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ జీ సోనీ మర్జర్ అనేది చాలా డిలే అవుతూ ఉన్నది. అండ్ రీసెంట్ గా ఈ డెడ్ లైన్ కూడా రావడంతో జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు సోనీ వాళ్ళని ఈ మర్జర్ గురించి టైం లైన్ ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి అడిగారు కదా. సో ఇప్పుడు సోనీ వాళ్ళు ఈ మర్జర్ ని కాల్ ఆఫ్ చేయడానికి చూస్తున్నట్లుగా వీళ్ళైతే న్యూస్ ని పబ్లిష్ చేశారు. సో సోనీ ఈ మర్జర్ ని కాల్ ఆఫ్ చేయబోతున్నట్టుగా వచ్చినటువంటి న్యూస్ తోనే ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్ లో అయితే మనకి చాలా ప్రెషర్ కనపడింది. ఒక టైంలో స్టాక్ ఏకంగా 10% వరకు కరెక్ట్ అయింది. కానీ దాని తర్వాత జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి ఒక క్లారిఫికేషన్ రావడంతో స్టాక్ లో కొంత రికవర్ అయ్యి చివరికి నియర్లీ 8% కరెక్ట్ అయింది. ఈ న్యూస్ రిలేటెడ్ గా జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు రెస్పాండ్ అవుతూ అది బేస్లెస్ అండ్ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అని సోనీతోని మర్జర్ రిలేటెడ్ గా వీళ్ళు కమిట్ అయి ఉన్నట్లుగా అండ్ ఈ మర్జర్ ని సక్సెస్ఫుల్ గా క్లోజ్ చేసేందుకు గాను వీళ్ళు కంటిన్యూస్ గా వర్క్ చేస్తున్నట్టుగా కూడా క్లారిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో వీళ్ళ దగ్గర నుంచి క్లారిఫికేషన్ రావడంతోనే స్టాక్ లో కొంత రికవరీ కనపడింది. కానీ బట్ స్టిల్ ఈ మర్జర్ చాలా డిలే అవడం ఇప్పుడు ఎటువంటి న్యూస్లు రావడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అంతా ప్రెషర్ చూసాం. ఈ మర్జర్ ఎంత త్వరగా క్లోజ్ అయినట్లయితే అది జీ
ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి మంచిది. ఒకవేళ మర్జర్ కంప్లీట్ అవ్వకుండా సోనీ వాళ్ళు కానీ దీన్ని కాల్ ఆఫ్ చేసినట్లయితే అది జీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో పాలీక్యాబ్ స్టాక్ 8% పైన కరెక్ట్ అయింది కదా. దీనికి రీజన్ మీకు గుర్తున్నట్లయితే ఈ పాలీక్యాబ్ పైన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైడ్స్ కండక్ట్ చేసినట్లుగా ప్రీవియస్ గా న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఆ టైంలో పాలీక్యాబ్ వాళ్ళు కూడా దీన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. నో పాలీక్యాబ్ యొక్క ప్రమోటర్స్ అకౌంట్స్ లోని 250 to 300 crores వర్త్ ట్రాన్సాక్షన్స్ అయితే ఐటీ డిపార్ట్మెంట్ డిటెక్ట్ చేసిందని అండ్ లాస్ట్ 5 to 6 years లోని కంపెనీ అకౌంట్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రూఫ్స్ అన్ని కూడా ఐటీ డిపార్ట్మెంట్ క్లెయిమ్ చేసి పాలీక్యాబ్ ప్రమోటర్స్ ని దీని రిలేటెడ్ గా ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నట్లుగా ఈ రోజు సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం జరిగింది. ఈ న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో పాలీక్యాబ్ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. అండ్ పాలీక్యాబ్ వాళ్ళు సిఎన్బిసి తో దీని రిలేటెడ్ గా మాట్లాడుతూ వీళ్ళు రిలేటెడ్ గా ఈ న్యూస్ ఏదైతే సర్క్యులేట్ అవుతున్నదో ఆ న్యూస్ ని డినై చేయడం జరిగింది. అండ్ వీళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఏదైతే సర్చ్ జరిగిందో దాని యొక్క అవుట్కమ్ రిలేటెడ్ గా ఇప్పటి వరకు ఎటువంటి కమ్యూనికేషన్ కూడా లేదని, ఆల్రెడీ డిసెంబర్ లోని వీళ్ళపైన జరిగినటువంటి సెర్చ్ ఆపరేషన్స్ రిలేటెడ్ గా ఐటీ డిపార్ట్మెంట్ ఏదైతే క్లారిఫికేషన్ డీటెయిల్స్ వీళ్ళని అడిగిందో వాటన్నిటికీ కూడా వీళ్ళు రెస్పాండ్ అయినట్టుగా వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. సో ప్రెసెంట్ అయితే వీళ్ళ మేనేజ్మెంట్ సిఎన్బిసి తో మాట్లాడుతూ ఈ న్యూస్ అయితే ఖండించడం జరిగింది. బట్ ఈ న్యూస్ రిపోర్ట్ సర్క్యులేట్ అవడంతోనే మనం ఈ రోజు సెషన్ లో పాలీక్యాబ్ స్టాక్ లో అంత ప్రెషర్ చూసాం. చూడాలి త్వరలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఏదైనా నోటీస్ కానీ క్లారిఫికేషన్ కానీ వస్తుందేమో. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్ లోని వేరియస్ కంపెనీస్ తమిళనాడులోని ఇన్వెస్ట్ చేసేందుకు గాను తమిళనాడు గవర్నమెంట్ తోని ఎంఓయూ సైన్ చేయడం జరిగింది. దీనిలో మనం ముందుగా చూసినట్లయితే అదానీ గ్రూప్ వాళ్ళు టోటల్ గా వాళ్ళ గ్రూప్ కంపెనీస్ అన్ని కలిపి తమిళనాడులో 42,700 crores ఇన్వెస్ట్ చేయడానికి ఎంఓయూ సైన్ చేశారు. దీనిలో మనం లిస్టెడ్ స్పేస్ లో చూసినట్లయితే అదానీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళు నెక్స్ట్ 5 to 7 years లోని 3 పంప్ స్టోర్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా తమిళనాడులో 24,500 crores ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ అలాగే అంబుజా సిమెంట్స్ వాళ్ళు సిమెంట్ గ్రైండింగ్ యూనిట్స్ రిలేటెడ్ గా 3,500 crores ఇన్వెస్ట్ చేయబోతున్నట్లుగా అండ్ అదానీ టోటల్ గ్యాస్ వాళ్ళు నెక్స్ట్ 8 years లోను 1,568 crores ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీటితో పాటుగా అదానీ కానెక్స్ వాళ్ళు నెక్స్ట్ 7 years లోను డేటా సెంటర్స్ బిజినెస్ రిలేటెడ్ గా 13,200 crores ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. యాక్చువల్ చూసినట్లయితే అదానీ గ్రూప్ వాళ్ళు 42,700 crores ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా వీళ్ళ గ్రూప్ కంపెనీస్ యొక్క బిజినెస్ ని తమిళనాడులో వీళ్ళు ఎక్స్పాండ్ చేయడానికి చూస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అదానీ గ్రూప్ తో పాటుగా మరికొన్ని కంపెనీస్ దగ్గర నుంచి కూడా ఇటువంటి అనౌన్స్మెంట్స్ వచ్చాయి. దీనిలో మనం చూసినట్లయితే టాటా గ్రూప్ కి చెందినటువంటి టాటా పవర్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు కూడా తమిళనాడు గవర్నమెంట్ తోని ఒక ఎంఓయూ సైన్ చేశారు. ఈ ఎంఓయూలో భాగంగా నెక్స్ట్ 5 to 7 years లోను తమిళనాడులోని 70,000 crores వరకు కూడా ఇన్వెస్ట్ చేయడం ద్వారా 10,000 మెగావాట్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా ఆపర్చునిటీస్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. అండ్ అలాగే భారత్ ఫోర్జ్ వాళ్ళు కూడా నెక్స్ట్ 5 years లోను 1,000 crores వరకు కూడా ఇన్వెస్ట్ చేస్తామని అండ్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినటువంటి బ్రిగేడ్ గ్రూప్ వాళ్ళు 3,400 crores వరకు ఇన్వెస్ట్ చేస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళతో పాటుగా ఏషియర్ మోటార్స్ వాళ్ళ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు కూడా తమిళనాడు స్టేట్ లోని బ్రౌన్ ఫీల్డ్ అండ్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా 3,000 crores ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ క్యాప్లిన్ పాయింట్ వాళ్ళు కూడా 700 crores వరకు ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో ఇలా వేరియస్ కంపెనీస్ తమిళనాడులో జరిగినటువంటి తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్ లో పార్టిసిపేట్ చేసి ఈ ఎంఓఎస్ సైన్ చేశాయి. సో నెక్స్ట్ 5 to 7 years or 8 years లోని ఈ కంపెనీస్ అన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా తమిళనాడులో వాళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సోలార్ ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళు గుజరాత్ గవర్నమెంట్ తో ఒక ఎంఓయూ సైన్ చేయడం జరిగింది. ఈ ఎంఓయూలో భాగంగా గుజరాత్ లోని వీళ్ళు 2,000 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా వీళ్ళ జెన్సాల్ ఈవీ కోసం అని చెప్పి ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. రీసెంట్ గానే వీళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ రిలేటెడ్ గా ఒక స్మాల్ టీజర్ ని కూడా రిలీజ్ చేశారు కదా, దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. త్వరలోనే వీళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ ని కూడా వీళ్ళు అన్వీల్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో కొత్తగా గుజరాత్ లో వీళ్ళు 2,000 కోట్లు ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్ చేయబోతున్నారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో జెన్సాల్ ఇంజనీరింగ్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ త్వరలో అయోధ్యలో శ్రీరామ మందిరం ఓపెన్ అవబోతుంది కదా, దీంతో వేరియస్ కంపెనీస్ అయితే ఇక్కడ బిజినెస్ ఆపర్చునిటీస్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాయి. సో దీనిలో భాగంగానే ఇప్పుడు జెనిసిస్ ఇంటర్నేషనల్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు అయోధ్యలోని అఫీషియల్ మ్యాప్ కింద ఈ జెనిసిస్ ఇంటర్నేషనల్ వాళ్ళ న్యూ ఇండియా మ్యాప్ ప్లాట్ఫామ్ ని అడాప్ట్ చేసుకున్నట్లుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ మ్యాప్ ప్లాట్ఫామ్ ని యూజ్ చేయడం ద్వారా అయోధ్యలోని రూట్స్ అండ్
లొకేషన్స్ ని ప్రొవైడ్ చేయడంతో పాటు ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా కూడా స్పెషల్ ఫీచర్స్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నామని, అండ్ అంతేకాకుండా వీళ్ళ అడ్వాన్స్ 3D మ్యాపింగ్ సిస్టమ్ ద్వారా ఇక్కడ నావిగేషన్ అండ్ అలాగే యూనిక్ చైన్ డిటెక్షన్ ఫీచర్స్ లాంటి ఎక్సెప్షనల్ ఫీచర్స్ ఈ ప్రాజెక్ట్ లోని వీళ్ళు అందించబోతున్నట్లుగా షేర్ చేయడం జరిగింది. సో అయోధ్యలోని అఫీషియల్ మ్యాప్ గా వీళ్ళ న్యూ ఇండియా ప్లాట్ఫామ్ ని సెలెక్ట్ చేసుకున్నారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మనకి జెన్సిస్ ఇంటర్నేషనల్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ 2 వీలర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి బజాజ్ ఆటో వాళ్ళు వాళ్ళ ఈక్విటీ షేర్స్ ని బైబ్యాక్ చేయబోతున్నట్టుగా రీసెంట్ గా అనౌన్స్ చేశారు కదా. వీళ్ళ దగ్గర నుంచి బైబ్యాక్ రిలేటెడ్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. వీళ్ళు టోటల్ గా 4,000 crores అంటే 40 lakhs షేర్స్ ని బైబ్యాక్ చేయబోతున్నారు. ఈ బైబ్యాక్ లోని వీళ్ళు ఈచ్ షేర్ ని 10,000 rupees చొప్పున టెండర్ రూట్ లోని బైబ్యాక్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ప్రెసెంట్ మార్కెట్ లోని ఈ స్టాక్ 7,000 rupees ఆర్డర్ ట్రేడ్ అవుతున్నది. సో ఈ 7,000 rupees ఆర్డర్ ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్ ని వీళ్ళు 10,000 rupees కి బైబ్యాక్ చేయబోతున్నారంటే నియర్లీ 40% ప్రీమియం లోని బైబ్యాక్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర నుంచి బైబ్యాక్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో బజాజ్ ఆటో స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఎస్జీ మార్ట్ లిమిటెడ్. ఈ కంపెనీ పేరు ప్రీవియస్ గా కింగ్టెక్ రెన్యూబుల్స్ లిమిటెడ్ గా ఉండేది. ఆ టైంలో ఈ కంపెనీ రెన్యూబుల్ ఎనర్జీ బిజినెస్ చేస్తూ ఉండేది. అండ్ ఈ కంపెనీలోని మెజారిటీ స్టేక్ ని ఏపీఎల్ అపోలో గ్రూప్ ఫ్యామిలీకి చెందినటువంటి ధ్రువ్ గుప్తా గారు అక్వైర్ చేయడం జరిగింది. ఈయన అక్వైర్ చేశాక ఈ కింగ్టెక్ రెన్యూబుల్స్ లిమిటెడ్ పేరుని ఎస్జీ మార్ట్ గా మార్చి ఈ కంపెనీ యొక్క బిజినెస్ ని కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ B2B మార్కెట్ ప్లేస్ బిజినెస్ గా మార్చారు. ఈ కంపెనీ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే నిన్న నైట్ ఈ ఎస్జీ మార్ట్ యొక్క రిజల్ట్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసిన వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ అంతేకాకుండా ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళు ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 1 కి స్ప్లిట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ ఎస్జీ మార్ట్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 10 స్టాక్స్ గా మారుతాయి. అండ్ ఈ స్టాక్ స్ప్లిట్ తో పాటుగా వీళ్ళు 1:1 బోనస్ ఇష్యూని కూడా కన్సిడర్ చేయడం జరిగింది. ఇందులో స్టాక్ స్ప్లిట్ వల్ల 1 స్టాక్ 10 స్టాక్స్ అవుతాయి కదా. ఈ 10 స్టాక్స్ కి మరొక 10 స్టాక్స్ బోనస్ గా రాబోతున్నాయి. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఎస్జీ మార్ట్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 20 స్టాక్స్ గా మారబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఏ రేషియోలో అయితే ఈ స్టాక్ స్ప్లిట్ అండ్ బోనస్ ఇష్యూ జరుగుతుందో అదే రేషియోలోని ఈ స్టాక్ ప్రైస్ కూడా అడ్జస్ట్ అయిపోతుంది. అండ్ ఇందులో మనం మాట్లాడుకున్నాం కదా ఏపీఎల్ అపోలో గ్రూప్ ఫ్యామిలీకి చెందినటువంటి ధ్రువ్ గుప్తా గారు ఈ కంపెనీలో మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేశారని. ఆయన స్టేక్ అక్వైర్ చేశాక ఈ కంపెనీ బిజినెస్ ని కూడా మార్చి బిజినెస్ రివైవల్ ఎప్పుడైతే తీసుకొచ్చారో దాంతోనే లాస్ట్ 6 months లో ఈ స్టాక్ ఏకంగా 350% పైనే పెరిగింది. ఈవెన్ ఈ క్వార్టర్ లో వీళ్ళ రిజల్ట్స్ బాగున్నాయి. అండ్ ఈ స్టాక్ స్ప్లిట్ అండ్ బోనస్ ఇష్యూ రిలేటెడ్ అప్డేట్ రావడంతో కూడా ఈ రోజు సెషన్ లో కూడా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ మేల్ అండ్ ఫీమేల్ కండమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి క్యూపిడ్ వాళ్ళ దగ్గర నుంచి స్టాక్ స్ప్లిట్ అండ్ బోనస్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది కదా. అండ్ దాంతోపాటు ఒక ఆర్డర్ రిలేటెడ్ అప్డేట్ కూడా వచ్చింది. దాని గురించి నిన్న మన డైలీ మనీ షోలో మాట్లాడుకున్నాం. అండ్ వీళ్ళకి ఇప్పుడు సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సొసైటీ నుంచి అడిషనల్ గా 6.58 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా చెప్తున్నారు. కొత్తగా వచ్చినటువంటి ఈ ఆర్డర్ తో కలుపుకుని సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సొసైటీ దగ్గర నుంచి వీళ్ళకి అప్రాక్సిమేట్లీ 16 crores వర్త్ ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఏప్రిల్ 2024 కల్లా ఈ సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సొసైటీ వాళ్ళకి మేల్ కండోమ్ సప్లై చేయవలసి ఉన్నది. కొత్తగా క్యూపిడ్ వాళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ ని రిలీజ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో కూడా క్యూపిడ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఫినో పేమెంట్స్ బ్యాంక్ ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గా మార్చడానికి అని చెప్పి జూలై 28th రోజున వీళ్ళ బోర్డు అయితే అప్రూవ్ చేయడం జరిగింది. ఇలా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గా మార్చాలంటే వీళ్ళకి ఆర్బీఐ దగ్గర నుంచి లైసెన్స్ కావాలి కదా. సో ఈ లైసెన్స్ రిలేటెడ్ గా ఫినో పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళు ఆర్బీఐ దగ్గర అప్లై చేసుకున్నట్లుగా నిన్న ఆర్బీఐ దగ్గర నుంచి స్టేట్మెంట్ అయితే రిలీజ్ అయింది. సో ఆర్బీఐ దగ్గర వీళ్ళు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కి లైసెన్స్ అప్లై చేసుకున్నారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మనం ఫినో పేమెంట్స్ బ్యాంక్ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం చూసాం. సో ఆర్బీఐ దగ్గర నుంచి వీళ్ళకి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లైసెన్స్ కనుక వచ్చినట్లయితే ఫినో పేమెంట్స్ బ్యాంక్ మరొక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గా మారబోతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ గుజరాత్ బేస్డ్ పిఎస్యూ కంపెనీస్ అయినటువంటి గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అండ్ అలాగే గుజరాత్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఈ రెండు స్టాక్స్ ఈ రోజు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి కదా. దానికి రీజన్ ఈ రెండు కంపెనీస్ దగ్గర నుంచి అప్డేట్స్ వచ్చాయి. దీనిలో ముందు గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు వాళ్ళ లిగ్నైట్ మైన్ యొక్క కెపాసిటీని 3 MTPA నుంచి 5 MTPA కి పెంచుకోవడానికి అని చెప్పి వీళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళ దగ్గర నుంచి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చింది. సో ఇప్పుడు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చింది కాబట్టి వీళ్ళు ఇక్కడ వీళ్ళ కెపాసిటీస్ ని పెంచుకోవచ్చు. సో ఈ కెపాసిటీని బిల్డ్ చేసుకోవడం ద్వారా వీళ్ళ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది కదా. అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో మనం జిఎండిసి స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ దీంతో పాటుగా గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ వాళ్ళు వీళ్ళ వడోదర మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని అమోనియా సల్ఫేట్ కమర్షియల్ ప్రొడక్షన్ ని ఈ Jan 8th రోజున అంటే నిన్న స్టార్ట్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఈ అమోనియా సల్ఫేట్ యొక్క కమర్షియల్ ప్రొడక్షన్ ని వీళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి దానివల్ల వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీస్ పెరుగుతాయి కదా. సో అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లోని గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ స్టాక్ లో కూడా మనం పాజిటివ్ మూమెంటం చూసాం.
నెక్స్ట్ డిసెంబర్ మంత్ లైఫ్ ఇన్సూరెన్స్ డేటా వచ్చింది. దీనిలో మనం చూసినట్లయితే ఎస్బీఐ లైఫ్, మ్యాక్స్ లైఫ్ అండ్ అలాగే ఎల్ఐసి వాళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ లో వాళ్ళ ప్రీమియం లోనూ మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఇండివిజువల్ ఏపీలో కూడా మ్యాక్స్ లైఫ్ అండ్ ఎస్బీఐ లైఫ్ చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ఎల్ఐసి కూడా 2% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ టోటల్ ఏపీలో కూడా మ్యాక్స్ లైఫ్, ఎస్బీఐ లైఫ్ అండ్ ఎల్ఐసి వాళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ కమింగ్ టు హెచ్డిఎఫ్సి లైఫ్, వీళ్ళు ప్రీమియం లో ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రోత్ డెలివర్ చేసినా కూడా ఇండివిజువల్ ఏపీ అండ్ టోటల్ ఏపీలోని డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ప్రీమియం అండ్ ఇండివిజువల్ ఏపీలో ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రోత్ డెలివర్ చేసిన టోటల్ ఏపీలోని డ్రాప్ కనిపిస్తుంది. ఈ డేటా రిలీజ్ అయిన తర్వాత మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎస్బీఐ లైఫ్ అండ్ ఎల్ఐసి స్టాక్స్ లో అయితే మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. బట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ స్టాక్స్ లో మాత్రం ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ అదాని ఎనర్జీ సొల్యూషన్స్ వాళ్ళు 20 మిలియన్ స్మార్ట్ మీటర్స్ రిలేటెడ్ గా ఎయిర్టెల్ బిజినెస్ వాళ్ళతోని కొలాబరేషన్ అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా ఈ అదాని ఎనర్జీ సొల్యూషన్స్ వాళ్ళ స్మార్ట్ మీటర్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఎయిర్టెల్ వాళ్ళు స్మార్ట్ ఐఓటీ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సో వీళ్ళు ప్రొవైడ్ చేయబోయేటువంటి ఐఓటీ సొల్యూషన్స్ ద్వారా రియల్ టైమ్ కనెక్టివిటీ అండ్ అన్ఇంటరప్టెడ్ క్రిటికల్ డేటా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ అదాని ఎనర్జీ సొల్యూషన్స్ వాళ్ళు ఎయిర్టెల్ వాళ్ళతో ఈ కొలాబరేషన్ అనౌన్స్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఎయిర్టెల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఆర్పి సంజీవ్ గోయంకా గ్రూప్ కి చెందినటువంటి సిఎస్సి లిమిటెడ్ వాళ్ళు పిఎస్యు కంపెనీ అయినటువంటి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి సక్సెస్ఫుల్ బిడ్డర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు 10,500 MT per annum గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఫెసిలిటీని సెటప్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళు ఈ టెండర్ ని విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో సిఎస్సి లిమిటెడ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ నైబ్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ డిఫెన్స్ పిఎస్యు కంపెనీ అయినటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఈ నైబ్ లిమిటెడ్ వాళ్ళని కొన్ని అవుట్ సోర్సింగ్ యాక్టివిటీస్ రిలేటెడ్ గా రిజిస్టర్ చేసుకున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు హెలికాప్టర్స్ అవి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు కదా. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ లో యూజ్ చేసేటువంటి కొన్ని కాంపోనెంట్స్ ని వీళ్ళు అవుట్ సోర్స్ అంటే బయట కంపెనీస్ నుంచి కొంటుంటారు కదా. సో దీనికోసం అని చెప్పి ఇప్పుడు నైబ్ లిమిటెడ్ వాళ్ళని ఈ రిజిస్టర్డ్ కంపెనీగా వీళ్ళు పరిగణించినట్టుగా షేర్ చేస్తున్నారు. దీనిలో మనం చూసినట్లయితే సిఎన్సి టర్నింగ్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఏరో కాంపోనెంట్స్, సిఎన్సి మిల్లింగ్ ఆఫ్ బిగ్ పార్ట్స్ అండ్ జిహెచ్ఈ అండ్ జిఎస్సి ఇటువంటి కాంపోనెంట్స్ అవుట్ సోర్స్ చేసుకోవడానికి అని చెప్పి నైబ్ లిమిటెడ్ అయితే వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నట్టుగా నైబ్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఈ కాంపోనెంట్స్ రిలేటెడ్ గా వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నారంటే ఫ్యూచర్ లో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది కదా. ఇది నైబ్ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ టాటా మోటార్స్ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, నిన్న నైట్ వీళ్ళ JLR సేల్స్ నెంబర్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ Q3 లోని వీళ్ళు టోటల్ గా 1,01,043 యూనిట్స్ ని సేల్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ తో కంపేర్ చేస్తే వీళ్ళ సేల్స్ లోని 27% గ్రోత్ డెలివర్ చేశారు. అదే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ సేల్స్ లోని 4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ రీటైల్ సేల్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళు 29% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 2% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా వీళ్ళ JLR సేల్స్ నెంబర్స్ లో అయితే ఈ క్వార్టర్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. దీంతో పాటుగా టాటా మోటార్స్ వాళ్ళు ఈ Q3 యొక్క గ్లోబల్ సేల్స్ డేటాను కూడా రిలీజ్ చేశారు. ఈ Q3 లోని వీళ్ళు ఓవరాల్ గా 3,38,177 యూనిట్స్ ని సేల్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ తో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ సేల్స్ లోని 9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ కమర్షియల్ వెహికల్ సేల్స్ లో చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని 1% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అదే ప్యాసింజర్ వెహికల్ సేల్స్ లో మనం చూసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళు 5% గ్రోత్ డెలివర్ చేశారు. సో ఓవరాల్ గా వీళ్ళ సేల్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో టాటా మోటార్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ విండ్ ఎనర్జీ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి ఐనాక్స్ విండ్ వాళ్ళకి పిఎస్యు కంపెనీ అయినటువంటి ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ దగ్గర నుంచి 50 మెగావాట్ విండ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా LOA రిసీవ్ చేసుకున్నారు. ఈ LOA లో భాగంగా వీళ్ళు గుజరాత్ దయాపార్ లోని ఈ ప్రాజెక్ట్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నామని అండ్ ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయడంతో పాటు వీళ్ళు 10 ఇయర్స్ పాటు కాంప్రహెన్సివ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. కొత్తగా ఏవైతే ఇలా ఆర్డర్స్ వస్తున్నాయో ఐనాక్స్ విండ్ వాళ్ళకి అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. నెక్స్ట్ హైవేస్ పైన టోల్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఐఆర్బి ఇన్ఫ్రా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ డిసెంబర్ మంత్ బిజినెస్ అప్డేట్ వచ్చింది. ఈ డిసెంబర్ మంత్ లోని వీళ్ళ టోటల్ టోల్ కలెక్షన్ 4,880 మిలియన్ రూపీస్ గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ సేమ్ మంత్ తో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ టోల్ కలెక్షన్ లోని 26% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ అలాగే గుజరాత్ స్టేట్ లోని సమాకియాలి సంతలాపూర్ BOT ప్రాజెక్ట్ యొక్క టోల్ కలెక్షన్ కూడా ఈ డిసెంబర్ 28 నుంచి స్టార్ట్ అయిందని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళ టోటల్ టోల్ కలెక్షన్ లోని ఈ డిసెంబర్ మంత్ లో
మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లోని ఐఆర్బి ఇన్ఫ్రా స్టాక్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ లాజిస్టిక్స్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి టైగర్ లాజిస్టిక్స్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వాళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 1 కి స్ప్లిట్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ టైగర్ లాజిస్టిక్స్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 10 స్టాక్స్ గా మారబోతున్నాయి. ఇంకా ఈ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా వీళ్ళు రికార్డ్ డేట్ ని అనౌన్స్ చేయవలసి ఉన్నది. వీళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ కార్పొరేట్ యాక్షన్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో టైగర్ లాజిస్టిక్స్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ కోటియార్క్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ రిలేటెడ్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఓఎంసీస్ అంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లోని ఈ కోటియార్క్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళు అండ్ అలాగే వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ఎమునా బయో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనిలో కోటియార్క్ ఇండస్ట్రీస్ వాళ్ళకి 73,037 KL బయో డీజిల్ ని సప్లై చేసేందుకు గాను 594 crores వర్త్ టెండర్ అయితే విన్ అయినట్లుగా అండ్ అలాగే వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ఎమునా బయో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు 17,098 KL బయో డీజిల్ ని సప్లై చేసేందుకు గాను 139 crores వర్త్ టెండర్ ని విన్ అయినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. టోటల్ గా వీళ్ళ గ్రూప్ చూసినట్లయితే 90,135 KL బయో డీజిల్ ని సప్లై చేసేందుకు గాను 733 crores వర్త్ టెండర్ ని విన్ అయినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రెసెంట్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ అప్రాక్సిమేట్లీ 900 crores ఆర్డ్ లో ట్రేడ్ అవుతున్నది. ఈ 900 crores ఆర్డ్ మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతున్నటువంటి కంపెనీకి 733 crores వర్త్ ఆర్డర్స్ వచ్చాయంటే చాలా పెద్ద ఆర్డర్ కదా. దాంతోనే ఈ రోజు సెషన్ లోని కోటియార్క్ ఇండస్ట్రీ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఎల్ఎన్టీ వాళ్ళకి పిఎస్యూ కంపెనీ అయిన హిట్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక సిగ్నిఫికెంట్ ఆర్డర్ వచ్చినట్టుగా చెప్తున్నారు. వీళ్ళు సిగ్నిఫికెంట్ ఆర్డర్ అంటున్నారంటే ఈ ఆర్డర్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 1,000 to 2,500 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. ఈ ఆర్డర్ లో భాగంగా హర్యానా రెన్వారీలోని న్యూ ఎయిమ్స్ హాస్పిటల్ డిజైన్ ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే వీళ్ళు చేయబోతున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. వీళ్ళకి ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఎల్ఎన్టీ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్ గైస్. ఈ రోజు డైలీ మంచ్ లో మే షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.